కేటీఆర్ సంబంధించినటువంటి అనుచరుడు ఉంటాడు పాడి కౌశిక్ రెడ్డి. గత శుక్రవారం అర్ధరాత్రి ఒక మొయినాబాద్లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో అర్ధరాత్రి పాడి కౌశిక్ రెడ్డి వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక పుట్టినరోజు ఫంక్షన్ ఏదో ఒక పార్టీ ఉందని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ చాలా రకాల అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి ఆ ఫామ్ హౌస్లో అన్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి టాస్క్ ఫోర్సు SOT వాళ్ళు 15 మంది, అదేవిధంగా 15 మంది మహిళా పోలీసులు, మొత్తం 30 మంది పోలీసులు ఆ ఫామ్ హౌస్ పైన అర్ధరాత్రి దాడి చేసిరు. అంటే ఆకస్మిక తనిఖీలు చేసిరు మొయినాబాద్ ఫామ్ హౌస్లో. సో ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఎవరెవరు ఉన్నారు అనే విషయం మనకు కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. దాని మీద నేను రేపు చాలా క్లియర్గా, చాలా పెద్ద ఆపరేషన్ జరుగుతూ ఉంది, దాన్ని బట్టబయలు చేస్తా. సో ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వెళ్ళడం జరిగింది. సో ఈ పాడి కౌశిక్ రెడ్డి అక్కడ ఏం చేస్తా ఉన్నాడు అంత అర్ధరాత్రి అంటే కొన్ని విషయాలు మనకు ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అక్కడ కొంతమంది అమ్మాయిలతో డ్యాన్స్ చేస్తున్నాడా, లేకపోతే ఏమైనా డ్రగ్స్ తీసుకుంటున్నాడా, లేకపోతే ఇంకేదన్నా సెటిల్మెంట్ చేస్తున్నాడా అనేది కొంతమేర క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. అది మీకు ఖచ్చితంగా రేపు రివీల్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. పూర్తి సమాచారంతో ఆధారాలతో మీకు చెప్తా ఒకటి. రెండోది, ఇక్కడ ఈ పాడి కౌశిక్ రెడ్డిని పూర్తి స్థాయిలో రైడ్ చేసిన తర్వాత పాడి కౌశిక్ రెడ్డి అక్కడి నుంచి మేఘాల మీద పోలీసులను చూసి తన కారులో ఇమీడియట్గా పారిపోయాడు. తర్వాత ఏం జరిగిందో నాకు తెలియదు. సో మొత్తానికైతే 30 మంది SOT, అదేవిధంగా టాస్క్ ఫోర్స్ 15 మంది మహిళా పోలీసులతోటి 15 మంది ఉమెన్ పోలీసులు కూడా వచ్చిర్రు అక్కడికి. సో వీళ్ళందరూ వెళ్ళి అక్కడ రైడ్ చేయడం జరిగింది మొయినాబాద్ ఫామ్ హౌస్. సో ఇక్కడ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎవరిది? మొయినాబాద్ ఫామ్ హౌస్లో పాడి కౌశిక్ రెడ్డి అక్కడ ఏ ఫంక్షన్ పోయిండు, ఎందుకు పోయిండు, అక్కడ ఏం జరుగుతోంది, ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ జరగాల్సిన మీటింగ్ ఏంది, ఎవరెవరిని కలుస్తూ ఉన్నాడు, ఇవన్నీ కూడా రేపు అక్కడ జరగడానికి కావాల్సిన పూర్తి వివరాలు రేపు నేను ఖచ్చితంగా ఇస్తా. కౌశిక్ రెడ్డి ఎందుకు మొయినాబాద్ ఫామ్ హౌస్ నుండి ఎందుకు పారిపోయిండు పోలీసులను చూసి? పోలీసులు గంటన్నర పాటుగా అణువు చెక్ చేసిరు అక్కడ. సో ఏం జరిగింది అనేది పూర్తి వివరాలు నేను రేపు ఎల్లుండి ఖచ్చితంగా పూర్తి సమాచారంతో బయట పెడతా. ఈ యొక్క మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు సంచలనమైనటువంటి కథనంతో మీకు పూర్తి వివరాలు చెప్తా. గతంలో కేసీఆర్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ ఫామ్ హౌస్ అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆపరేషన్ చేసి చూసినా అలాంటి ఒక ఇన్సిడెంట్ మీకు చెప్పబోతున్నా. సో ఖచ్చితంగా ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్లో ఎవరెవరు ఉన్నారు, ఆ ఫామ్ హౌస్ ఎవరిది అనేటువంటి దాంట్లో ఖచ్చితంగా ఒక సంచలనమైనటువంటి కథనం మీకు చెప్తా. ఎందుకంటే మొయినాబాద్లో చాలామంది ఈవెన్ చాలామంది ఫామ్ హౌస్లో ఉన్నాయి. అక్కడ వాళ్ళందరి ఫామ్ హౌస్లోనూ ప్రతి ఒక్కరు కూడా తెలుసు. ప్రతి ఒక్కరు కూడా ఆ మొయినాబాద్ ఫామ్ హౌస్ చాలా రకాల పొలిటీషియన్స్ని, రిటైర్డ్ IAS ఆఫీసర్లు, అనేక రకాల చాలామంది ఫామ్ హౌస్ కూడా అక్కడ ఉండదు. ఈవెన్ జితేందర్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా అటు సైడ్ ఉంటుంది తెలుసు మనకి. సో వివేక్ ఫామ్ హౌస్ కూడా అక్కడే ఉంటుంది, రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ కూడా అక్కడే ఉంటుంది. ఇలాంటి చాలా రకాల మంది అక్కడ ఫామ్ హౌస్ ఉన్నాయి. సో పూర్తి ఆధారాలతో నాకు సగం తెలుసు కాబట్టి నేను వాళ్ళ పేర్లు రివీల్ చేయట్లేదు. ఇక్కడ ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎవరిది, ఇక్కడ కౌశిక్ రెడ్డి అక్కడ అర్ధరాత్రి పోయి అక్కడ ఏం చేసిండు, పోలీసులు వచ్చి తనిఖీలు చేసిన వెంటనే ఎందుకు ఇమీడియట్గా పారిపోయిండు, అదేవిధంగా అసలు ఆ మీటింగ్ యొక్క ఉద్దేశం అక్కడ ఏం చేస్తూ ఉన్నాడు, ఈ పాడి కౌశిక్ రెడ్డి ఎందుకు అక్కడ పోయిండు అనేటువంటి వివరాలు నేను రేపు ఖచ్చితంగా ఎల్లుండి పూర్తి ఆధారాలతోటి మీకు చెప్పబోయే ప్రయత్నం చేస్తాను మిత్రులారా. ఇది చాలా సంచలనమైనటువంటి న్యూస్. రేపు రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక బలమైనటువంటి చర్చ జరిగేటువంటి న్యూస్గా మీకు చెప్తా మిత్రులారా. సో ఇది పాడి కౌశిక్ సంబంధించినటువంటి అంశం.